సావదన్ని చెవులు మూసి అడవిలోకి గెంటేసేట. చివరికి బ్రహ్మదేవుడికి కూడా వీడి పేరు చెబితే భయం కలిగింది. ఈ విధంగా గార్ధవనేశ్వరుడు సకల లోకాలని హడలెత్తించేశాడు. కొంతకాలం పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకు పారిపోయారంతా. చివరికి అంతా కలిసి శ్రీహరి దగ్గరికి వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళారు. మహానుభావ వాసుదేవ పరంధామ రక్షించమని ఏడుస్తూ మొత్తుకున్నారట. ఎంత తపస్సు చేసినా, ఎన్ని వరాలు పొందినా రాక్షసుల్ని చంపడానికి ఏ మార్గం ఉన్నదో మాకు తెలిసేది. ఇప్పుడు ఈ గార్ధవనేశ్వరుడికి శివుడే వరం ఇచ్చాడో శివుడికి ఆయనకి తప్ప తెలియడంలా. కాబట్టి వాసుదేవ పరంధామ అదేదో తెలుసుకుని వాడిని సంహరించి రక్షించవలసిన బాధ్యత నీది అంటే ఆయన అన్నాడు, నాకు తెలియదయ్యా, అది శివుడి వరం కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. బోలాశంకరుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక్కొక్కప్పుడు శక్తితో చేయలేని పని యుక్తితో చెయ్యొచ్చు. మనం శివుణ్ణి అడుగుదాం, నడవండి అని దేవతలందరినీ వెంట పెట్టుకుని విష్ణుమూర్తి అంతటి వాడు కైలాసానికి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీ సమేతుడి కొలువు తీరి ఉంటే వీరందరూ సాష్టాంగ నమస్కారం చేశారట. వందే శంభుముమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్హి నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని ధ్యానం చేస్తే పరమేశ్వరుడు కటాక్షించి ఏం కావాలో కోరుకోండి అన్నట్ట. భక్తవ శంకర, నువ్వేమో గార్ధవనేశ్వరుడికి వరం ఇచ్చావు, ఆ వరం ఏమిటో తెలియక మేము చాలా బాధపడుతున్నాం, ఏమిటో చెప్పది, వాడిని ఎలా చంపాలి, చంపే మార్గం నువ్వే సూచించమంటే ఆయన నవ్వాడు. తన చేతితో నాటిన ముళ్ళ చెట్టుని కూడా మానవుడు పేకలేడు, విషవృక్షాన్ని కూడా పేకలేడు. సంతానం నా భక్తులంటే, నా భక్తులకి వరం ఇచ్చి ఆ వరం నీకెలా చెబుతాను, వాడికి ముందే చెప్పా ఎవరికి తెలియకుండా ఉండేలా వరం ఇస్తాను అని.